హలో! గుడ్ మార్నింగ్. ఎండాకాలంలో పొద్దున వచ్చే సన్‌రైజ్, ఈవినింగ్ సన్‌సెట్ తర్వాత వచ్చే చల్లని గాలి, బాల్కనీలో మేము రోజు ఎంజాయ్ చేసే బెస్ట్ మూమెంట్స్ ఈ 2 అనమాట. ఫైనల్ వీక్ ఆఫ్ స్కూల్ అండి. నెక్స్ట్ వీక్ తోటి ఆఫీషియల్‌గా స్కూల్ అయితే అయిపోతుంది. ఈ వీక్ ఏమో రివిజన్ షెడ్యూల్ నడుస్తోందనమాట. సమ్మర్ అవ్వటంతోటి గవర్నమెంట్ ఏమో హాఫ్ డే అని చెప్పింది. సో వీళ్ళు అసలు స్కూల్‌కి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడో చేస్తున్నారో తెలియట్లేదు అనమాట. అంత ఫాస్ట్‌గా మార్నింగ్స్ అయిపోతున్నాయి. అందుకనే నేను అసలు యాక్టివ్‌గా ఉండలేకపోయాను ఇన్‌స్టాలో. పిల్లలతోనే టైం అంతా అయిపోయింది. దానికి తోడు మొత్తం ఫ్యామిలీ అంతా సిక్‌నెస్ అనమాట. లాస్ట్ 2 వీక్స్ నుంచి అలాగే గడుస్తా ఉంది. ఒక పక్క నుంచి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇష్టాన్ని చదివిస్తానే ఉంటున్నాము. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కాబట్టి, కానీ దానికి అసలు ఒంట్లో బాలేదనమాట. ఫస్ట్ నేను ఒక 10 డేస్ అవుట్ అయిపోయాను. నా దగ్గర నుంచి తనకు వచ్చిందనమాట. సో పాపం అలాగే సిక్నెస్‌లో ఉన్న చదువుకోవడానికి అయితే కష్టపడుతుంది ఇషిత. ఒకరోజు అయితే ఇంకా ఇంట్లోనే ఉండిపోయారు పిల్లలు. స్కూల్‌కి కూడా పంపించలేదు. మిస్ అవ్వకూడదు, బట్ అయినా సరే మిస్ అవ్వాల్సి వచ్చింది. కొన్ని స్కూల్స్‌లో ఏంటంటే తొందరగా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, వేరే అంటే నెక్స్ట్ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇషిత, శ్రీనిక వెళ్ళేది కేంబ్రిడ్జ్ కరికులం స్కూల్కి అయితే వెళ్తున్నారండి. సో వాళ్ళ స్కెడ్యూల్ని బట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు నడుస్తుంది. శ్రీనికకి ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుందన్నమాట. ఎందుకంటే తను 3K కంప్లీట్ చేసింది. నర్సరీ PP1 PP2 ఒక్క సెక్షన్ లాగా చూస్తారు. సో దాని నుంచి బయటకు వస్తే దానికి డ్రెస్ వేసి ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి ప్రిపేర్ కూడా అవుతుంది అనమాట, వాక్ ఎలా చేయాలి అని. సో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఆల్సో నేను రీసెంట్గా మొన్న ఈ స్టోరీ పెడితే చాలా మంది అడిగారు, ఇషిత అసలు ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తుంది, ఎక్కడ చూసి వీడియోస్ నేర్చుకుంటుందని. స్పెసిఫిక్గా అలా ఏమీ లేదండి. తనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే, ఎస్పెషలీ సైన్స్లో, షీ కీప్స్ వీడియోస్ అనమాట యూట్యూబ్లో. మేము జనరల్గా ఫాలో అయ్యే 6 యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడైతే మీకు చెప్తాను. డెఫినెట్గా మీకు ఎడ్యుకేషన్ పరంగాను ఉపయోగపడుతుంది, సమ్మర్ సీజన్లో కూడా ఉపయోగపడుతుంది. 1 is హోమ్ స్కూల్ పాప్, నెంబర్ 2 ఇస్ ఖాన్ అకాడమీ. ఖాన్ అకాడమీ మేము శ్రీనిక చేత చేయిస్తాము. పెద్ద కిడ్స్కి ఖాన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ బిగ్గర్ కిడ్స్కి డిఫరెంట్ యాప్ ఉంటుంది ఖాన్ అకాడమీలో. నెంబర్ 3 ఇస్ క్రాష్ కోర్స్ కిడ్స్. అండ్ నెంబర్ 4 ఇస్ టెడెడ్. టెడెడ్ ఈజ్ అమేజింగ్ అనమాట. అంటే చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద ఆన్సర్స్ ఉంటాయి అందులో. అండ్ ది అదర్ యాప్స్ ఆర్ పెరివింకిల్ అండ్ సై షో కిడ్స్. నేను ఇంక చదివి బోర్ కొడుతుంది అనమాట. I studied for like almost half the day. Of course I'm gonna be. Yeah. Okay, let's just say a quarter, half of the day. That's a very good thing. Sikkunna sare quarter day chadivavu. Anta Ganesh was also continuously with her anamata, telling her math and all. Now she wants a break, so వచ్చింది అనమాట బుక్ తీసుకుని. ఏం బుక్ తెచ్చావు ఇష్ట? సడన్ గా దానికి This Bhagavad Gita. First it has stories of Krishna. But then during this, the Bhagavad Gita came. ఇప్పుడు పాత్ ఆఫ్ కర్మలో ఉన్నాం మనం కదా. Yeah. Okay, now we are going But to who read. is Karma? Karma is not a person, amma. No, the actions we do, good or bad, that shapes our fate. Krishna reminded Arjuna that happiness comes only from right action, that is duty. If one does not fix his mind upon God, it will attach itself to sensory objects, leading to illusion, like super gecko muscles. Now all the TV shows you choose anta illusion, like inko miraculous Miraculous, there's that power called illusion. That is also illusion. No, they have the power to make something in a world which is not even real, does not even exist. Does love exist? Yes. Then some sense in that exists. ఒక్క 2 పారాగ్రాఫ్స్ చదువుతూ దానికి సంబంధించిన డిస్కషన్ 10 నిమిషాలు జరుగుతుంది. ఒక్కసారికి అర్థమయ్యేటట్టు చెప్తాను. సో రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకుని వస్తాను అనమాట. కృష్ణ ఏమంటున్నాడంటే, ఓపెన్ ద పేజ్ అమ్మా, లైక్ యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సో దట్ అటు ఇటు విత్ నెగటివ్ మైండ్ సెట్ అలా వెళ్ళకుండా యూ గెట్ బ్యాక్ టు రియాలిటీ. అండ్ దట్ ఈస్ వై ఎంగేజింగ్ ఇన్ డివోషనల్ యాక్టివిటీస్ హెల్ప్స్ టు కంట్రోల్ వన్ సెన్సెస్. A true devotee has a steady mind and is indifferent towards good or evil. Arjuna listened to Krishna patiently. At times he understood what the Lord said, and at times he didn't. He's little puzzled. You know, my favorite character is Arjuna. Because if Arjuna was not there, how would we know answers, Amma? You see how curious he was?
Curiosity is the one which wins, Ishita, at the end of. వాజ్ దట్ లిటిల్ లాంగ్? మాకు అది ఫేవరెట్ బుక్ అనమాట. అందుకనే నాకు మా కాన్వర్సేషన్లో ఏ పార్ట్ స్కిప్ చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు ఇషితా శ్రీనిక ఇంట్లో ఉన్నారు కాబట్టి మా హెల్పర్ తోటి చూడండి ఇక్కడ కార్డ్ గేమ్ ఆడుకుంటుంది. షీఈస్ నాట్ ఎ నానీ అండి, ఇంట్లో కొంచెం హౌస్ కీపింగ్ పనులు లాంటివి అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ గేమ్ ఆడుకుంటా ఉన్నారు వైల్ ఐ హ్యాడ్ లైఫ్ కోచింగ్ కాల్ అండ్ ఐ వాజ్ అటెండింగ్ దట్. ఐ కుడ్ నాట్ క్యాన్సిల్ దట్ అనమాట. లాస్ట్ మినిట్లో మండే ట్యూస్డేస్ నేను లైఫ్ కోచింగ్ కాల్ తీసుకుంటాను, ఇంకా చాలా అవసరం ఉంటే వెనస్డేస్ కూడా నేను తీసుకుంటాను. అండ్ సరే ఇక్కడ ట్యూషన్ నడుస్తుంది. నాకైతే క్విక్గా అయితే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. అండ్ ఫర్ సన్ స్క్రీన్ ఈ ఇయర్ నా దగ్గర ఈ 2 వాడుతున్నాను. కొంతమంది అడిగారు నన్ను, ఒకటి మినిమలిస్ట్, ఇంకొకటి లాక్మీ సన్ ఎక్స్పర్ట్. ఈ లాక్మీ సన్ ఎక్స్పర్ట్ అనుకోకుండా నేను తీసుకున్నాను నైకాలో. దీనికి ఒక కైండ్ ఆఫ్ టింట్ ఉంటుంది అనమాట, బీబీ క్రీమ్ లాగా ఉంటుంది. సో నేను లేయర్ చేస్తాను, ఫస్ట్ మినిమలిస్ట్ రాసుకుని ఆ తర్వాత ఇది రాసుకుంటాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సన్ స్క్రీన్, అస్సలు స్కిప్ అవ్వకండి. గో అండ్ గెట్ వాట్ ఎవర్ గుడ్ సన్ స్క్రీన్ యూ లైక్. పిల్లలకి సన్ స్క్రీన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ అవినో, అది కూడా వాడచ్చు. సో యా, కాటన్స్ తప్పించి ఇంక నేను ఏమీ వేసుకోలేకపోతున్నాను అనమాట ఇంట్లో. సో ఓన్లీ ఇదిగోండి ఇలా కాటన్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఐ యామ్ రెడీ టు గో. ఈరోజు గణేష్కి పరాటా తినాలనిపించింది. నాకు పరాటా చేసే ఓపిక అస్సలు లేదనమాట. అయితే ఈరోజు నేను చేయలేను గణేష్ పరాటా, ఓపిక లేదంటే, బట్ హీ వాజ్ రియలీ క్రేవింగ్ ఫర్ సమ్. సో ఇప్పుడు నేను ఒక నార్త్ ఇండియన్ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు ఈరోజు తవా పరాటా రాజ్మా మసాలా ఉందన్నమాట ఆప్షను. సో ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఎంతోమంది చిన్న చిన్న బిజినెసెస్ చేసుకుంటారు. సో యా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం పరాటాలు తెచ్చుకుందాం. హస్బెండ్ కో పరాటాస్ బహుత్ పసంద్ హై. మాకు ఎప్పుడైనా వర్క్ చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించినప్పుడు ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్ అయితే మేము ఇండియాలో ఎంజాయ్ చేస్తాం, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఈ వీక్ నేను లైవ్ సేల్ కూడా చేశాను. క్లాజెట్లో ఉన్న బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ లాంటివి అయితే అమ్మేశాను. క్లాజెట్ హాఫ్ స్పేస్ ఖాళీ అయింది. నా టీమ్మేట్స్ మానస, రుచిత అండి, ఇక్కడ మీరు లెఫ్ట్లో చూస్తుంది, వాళ్ళు కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా అయింది. అన్నీ కూడా నేను ఈ వీకెండ్ ప్యాక్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ 95% సేల్ అయిపోయినాయి అనమాట. కిడ్జీ అన్నీ కూడా చేశాను, పొట్టి అయిపోయింది అని చెప్పేసి. సో క్లాజెట్లో ప్లేస్ అయింది. అండ్ ఇప్పుడు ఉగాది రాబోతుంది కదా, సో మీ అందరి కోసం ఒక ప్రెటీ నెక్లెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు తెలుసు నేను ఎప్పుడో కానీ షేర్ చేయను, ఇది నాకు సిగ్నేచర్ నెక్ సెట్ లాగా అనిపించింది. పండగ సీజన్లో చాలా బాగుంటుంది. స్పార్కిల్స్ బై స్వాతి అన్న పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. లుక్ అట్ ఇట్, ద క్వాలిటీ ఇస్ అమేజింగ్ అండి. ఈ నెక్ పీస్ రైట్ నౌ ట్రెండింగ్లో ఉంది, బాగా నిండుగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. దీనికి మనం బుట్టలు పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. జడావ్ అనమాట ద కలెక్షన్ అండ్ రియల్ బీడ్స్ తోటి వచ్చింది. నేను ఇది యాక్చువల్గా ఉమెన్స్ డే రోజు వేసుకుందాం అనుకున్నాను, చాలా రోజులు అయిపోయింది, ఒక్కసారి కూడా నేను స్టైల్ అవ్వలేదు అనమాట. ఇలా ఫోటోషూట్ కానీ ఏమీ చేయలేదు ఇండియా వచ్చిన తర్వాత. ఇది వేసుకుందామంటే నేను చాలా సిక్ అయ్యాను. సో ఇంకా పండగకి ఉగాదికి అయితే ఉంచుకుంటున్నాను ఈ నెక్ సెట్. అండ్ దీనికి సేమ్ సిమిలర్గా మ్యాచింగే వడ్డానంతో పాటు వచ్చిందనమాట. ఇది చూడండి, ఈ వడ్డానం చేత కూడా చాలా బాగుంది. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ వెరీ గుడ్ సంథింగ్ విచ్ లుక్స్ లైక్, అంటే మంచి చేతలో కనుక మీరు ఏదైనా ఒక సెట్ చూస్తున్నారంటే వడ్డానం అండ్ నెక్లెస్ కాంబినేషన్ డెఫినెట్గా ఇదైతే కన్సిడర్ చేయండి, చాలా బాగుంది. గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చినాయి కాబట్టి పింక్ కలర్ శారీ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐవ్ డిసైడెడ్ నేను ఏం శారీ కొనుక్కున్నా సరే ఇంకా అంత రీజనబుల్ రేట్లోనే కొనుక్కోవాలి, అస్సలు హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని. కంచి శారీస్ పోయానివని ఇదివరకు తన దగ్గర కూడా నేను 2 శారీస్ తీసుకున్నాను. తన దగ్గర బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫ్యాన్సీ తీసుకోండి, మీరు కంచి తీసుకోండి, సెమీ సిల్క్ తీసుకోండి. ఈ శారీ చాలా నచ్చింది, సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. ఇట్స్ ఓన్లీ అరౌండ్ 3300 అలా అనుకుంటా. గో చెక్అవుట్ హర్ పేజ్. ఈ 2 పేజెస్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ మా కజిన్ వచ్చింది, 2-3 పనులు ఉన్నాయి బయట, ప్లస్ ఒకసారి ఫ్లాట్ని కూడా చూడటానికి వెళ్తున్నాను అనమాట, తనకు కూడా చూపించడానికి. నాకు హీట్కి సమ్ టైమ్స్ ఇలాగ చిటపట్లాడిపోతూ ఉంటుంది స్కిన్, నెక్ దగ్గర చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. నాకు అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా నాకు చైన్స్ వేసుకోవడం అనేది అస్సలు అలవాట్లేదు. చిన్నప్పుడు కూడా నాకు మమ్మీ సమ్మర్ వచ్చిందంటే ఫుల్గా నైసిల్ పౌడర్ ఉండేది కదా, మొత్తం ఇక్కడ అంతా రాసేసేది, బికాస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి అనమాట. సో దట్ ఈస్ అనదర్ రీజన్ నాకు మమ్మీ డాడీ కూడా ఎప్పుడు చైన్స్ లాంటివి ఎప్పుడు వేయలేదు నాకు లేదు. సో ఇలా మంచిగా కొంచెం రెడీ అయినప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడే వేస్తాను అనమాట. అండ్ ఈ నెక్లెస్ ఇదివరకు నేను షేర్ చేశాను, అయినా చాలా మంది అడిగారు అనమాట. ఇది నేను తనిష్క్లో తీసుకున్నానండి. దిస్ ఇస్ అ స్మాల్ డైమండ్ ఓవర్ హియర్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా నేనైతే తనిష్క్లోనే తీసుకున్నాను. 2 1 monthలోనే కొనుక్కున్నాను అనమాట.
ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఎంత ఎక్కువైపోయినాయి అంటే భయేస్తుంది. ఇప్పుడు గృహప్రవేశానికి ఏదైనా ఒక నెక్లెస్ కొందామా అని చూస్తుంటే ఈ ప్రైసెస్ చూసిన తర్వాత అయ్యి అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది గోల్డ్ ప్రైజెస్ చూస్తూ ఉంటే? చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్ లో. ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న చిన్న బిట్స్ అన్ని కూడా దిస్ ఇస్ హౌ మై కరెంట్ లైఫ్ ఇస్ అండి. ఇంకా రాబోయే మంత్స్ లో మరిన్ని సార్లు ఇలా ఫ్లాట్ కి వెళ్లాల్సి వస్తుంది టు చెక్ డెవలప్మెంట్ ఎంతవరకు అయిందని. ఈ మంత్ అండ్ హ్యాండ్ ఓవర్ ఇస్తా అన్నారు, కానీ బయట చూస్తే మటుకు నాకు డౌట్ గా ఉందన్నమాట. ఇది అసలు అయ్యేటట్టు ఉందా, అవుతుందా, ఇంటీరియర్ అనుకున్నట్టు టైంకి స్టార్ట్ చేయగలమా లేమా. నేను యాక్చువల్గా ఫ్లాట్ టూర్ కూడా ఇద్దాం అనుకున్నాను వీడియోలో, కానీ అక్కడ చూసారు కదా మీకు కింద టైల్ కనిపిస్తుంది కదా, దాని మీద అంతా పేపర్ పెట్టారు, అస్సలు బాగాలేదు అనమాట చూడటానికి. సో ఇంకొంచెం చూసే బాగా అనిపించినప్పుడు చూపిద్దామని ఇదిగోండి ఇక్కడ చిన్న మీకు స్నీక్ పీక్ ఇస్తున్నాను. కొన్ని వీక్స్ డిజైనర్ ఇంటీరియర్ షాపింగ్ వల్ల స్ట్రెస్ అయినా సరే ఫైనల్ గా ఐ ట్రైన్ మై మైండ్ రైట్ నౌ దట్ ఈ స్టేజ్ ఈ ఫేజ్ నాకు మళ్ళీ రాదు. సో ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఐ వాంట్ టు కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ద హౌస్ అండ్ డెఫినెట్లీ బికాస్ నౌ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, మల్టిపుల్ థింగ్స్. నేను అసలు నా పిల్లల్ని డ్రెస్అప్ చేయటం కానీ లేదా నేను స్టైలింగ్ వీడియోస్ యూఎస్ లో ఉన్నప్పుడు చాలా చేసేదాన్ని కదా, అదంతా కట్ డౌన్ అయిపోయింది అనమాట. హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ కానీ బయటకు వెళ్ళటం కానీ అది కూడా మా లైఫ్ లో చాలా తగ్గిపోయింది. సర్కిల్ చాలా చిన్నదైపోయింది అనమాట. టు బీ ఆనెస్ట్ అండి, చాలా వాటికి నేను నో చెప్పాను. మన ఉమెన్స్ డే రోజు మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు కొన్ని కాన్ఫరెన్సెస్కి వెళ్ళడానికి, గెస్ట్ స్పీకర్లా మాట్లాడటానికి. అలాగే ఎంతో మంది ఛానల్ ఇంటర్వ్యూకి కూడా పిలుస్తున్నారు. యుఎస్ లో కూడా రేడియో, అటు తానాల్లో, ఇక్కడున్న మీడియా ఛానల్స్ కూడా ఎంతో మంది నాకు మెయిల్స్ పెట్టారు, మెసేజెస్ పెట్టారు. బట్ ఐ డోంట్ నో, ఇంకో 1 year టైం పడుతుంది నాకు, 1.5 year ఆ మీడియాలోకి వచ్చి వేరే ఈవెంట్స్ అటెండ్ అవడానికి. రైట్ నో లైఫ్ కోచింగ్ రిటర్న్ టు ఇండియా స్టార్ట్అప్ స్టేజ్ లో నడుస్తాను కాబట్టి దానికి నాకు 100% ఇవ్వాలని ఉంది. So for now, below units we have mentioned the hinged shutters. హింజ్ షట్టర్ అంటే ఇలా పైనుంచి ఇలా ఓపెన్ చేసేదా? యు సీ ద కౌంటర్ టాప్, the diagonal section. How are you planning to give the shelf there? Like we have played with cabinets, like the orientation of the cabinets, how we can give, and like how much depth it should be to give that openness to the kitchen, because we have. Idanta vaanu meetanta is good, right? Did you see venakala this towels thing is good, right? Hanging ki ఈ జానిటర్ క్లాజెట్ బాగుంది. అన్ని కావాలి, అలా పెద్ద కావాలి. What color you liked in this? What color you like? First you tell me. I like this green. Okay. And I also like the blue. I personally lean towards blue, but I'm totally okay. Whichever one you like. You can get tiles at the. But green is very good. This is very stylish, where you have grooves. మన TV వెనకాల ఉన్నట్టు కానీ చాలా డస్ట్ అక్యుములేట్ అవుతుంది. సో the cleaner, easier to wipe, easier to clean is better. మనకి ఇండియాలో డస్ట్. That was a very good first meeting అనమాట. దిస్ ఇస్ వెరీ టూ ఎర్లీ టు టాక్ అండి, అందుకనే నేను ఇంకా డిజైనర్స్ గురించి మాట్లాడలేదు. చూద్దాము మాకు ఎలా అనిపించిందో, ఆ తర్వాత అయితే మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటాము ఎవరితోటి మేము వెళ్ళామని. ఇట్స్ డిన్నర్ టైం. నేనైతే బీరకాయ పప్పు చేస్తున్నాను, ఇక్కడ కొద్దిగా కొబ్బరి వేసి పెసరపప్పు పప్పు చేస్తున్నాను. మొన్న లాస్ట్ వీక్ ఇంకొకటి అయింది, గణేష్ చెన్నై వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ మావయ్య యుఎస్ నుంచి వచ్చారు 60th బర్త్డే సెలబ్రేషన్స్ కోసము ఒక చోటకి వెళ్ళారు అనమాట, ఒక టెంపుల్ ప్లేస్కి. అత్తయ్య ఏమో అక్కడే ఉండిపోయారు, గణేష్ కూడా 5 days అక్కడే ఉన్నారు. సో నాకు మళ్ళీ సోలో పేరెంటింగ్ అయింది అనమాట. దానివల్ల కూడా చాలా క్రేజీ అయింది సిచ్యువేషన్. అండ్ అత్తయ్య చెన్నైలోనే ఉండిపోవటం వల్ల మామయ్య ఆ రోజు ఇంటికి వచ్చారు అనమాట భోజనానికి ఇంటికి. సో ఇక్కడ నేను యమ్మీగా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ స్నాక్స్ బాక్స్ కొబ్బరి పొడి తెగ వాడుతున్నాను అనమాట. వాళ్ళు పల్లి పొడి కొబ్బరి పొడి ఇచ్చారు, పల్లి పొడి ప్యాకెట్ అయితే అయిపోయింది, కొబ్బరి పొడి ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్టడీ సెషన్ ఇంకొకటి అయితే నడిచింది ఇష్టాతోటి. సో దానికి స్టడీస్ అయిపోయి కొంచెం భోజనం చేసేటప్పుడు కానీ, భోజనానికి ముందు కానీ, భోజనం తర్వాత కానీ చాలా మంది అనుకుంటారు అనమాట, అసలు ఏంటి అసలు సహజ గారు మీరు అసలు రిలాక్స్ అవుతారా, అసలు మీకు టైర్డ్ ఎవరా అని అనుకుంటారు. అలా ఏం కాదండి, నేను మంచి బ్రేక్స్ తీసుకుంటాను. నేను మార్నింగ్స్ సమ్ టైమ్స్ వర్కౌట్కి వెళ్తాను. అండ్ నేను తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు కానీ, పిల్లలు ఉండరు కదా ఇంట్లో అప్పుడు కానీ, లేకపోతే సాయంత్రం నాకు టైం దొరికినప్పుడు ఆరాంగా కూర్చుని నెట్ఫ్లిక్స్లో 1 or 2 episodes చూస్తాను. ఐ సెలెక్ట్ షోస్ విచ్ యాక్చువల్గా రిలాక్స్ మీ. అండ్ అసలు బింజ్ వాచింగ్ లాంటిది నేను అసలు చేయను. అండ్ దిస్ ఇస్ హౌ ఐ యాక్చువల్లీ రిలాక్స్. అండ్ ఐ థింక్ మీరు కనుక ఇది చేయకపోతే డెఫినెట్గా ట్రై అండి, ఇట్ విల్ డెఫినెట్లీ రిలాక్స్ యూ, మీరు కనుక మంచి నెట్ఫ్లిక్స్ షోస్ సెలెక్ట్ చేసుకున్నారంటే. ఫైనల్ లైఫ్ కోచింగ్ కాల్
అయిపోయింది. ఒక కాల్ నేను రాత్రి తీసుకుంటాను అనమాట, డిన్నర్ చేసేసి పిల్లలు పడుకోబెట్టేసిన తర్వాత. ఇట్ ఫీల్స్ సో గుడ్ తెలుసా, ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకు లైఫ్ కోచింగ్. ఇట్ ఫీల్స్ లైక్ నిజంగా ఇట్ ఫీల్స్ సో గుడ్. దేవుడిని ఒకటే కోరుకుంటాను, స్టార్టింగ్ 3 months లైక్ బ్యాక్ టు బ్యాక్ అనమాట. నాకు స్లాట్ కూడా లేకుండా మొత్తం బుక్ అయిపోయినాయి. April 2nd week వరకు ఐఎమ్ కొంచెం బిజీ, కానీ ఇదంతా ఎప్పటి నుంచో నన్ను చూస్తున్నా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ బుక్ చేసుకున్నారు. రాను రాను ఇంకా 10 మందికి చేరాలి అంటే నేను ఇంకా కొంచెం సోషల్ మీడియాలో వచ్చి కొంచెం మార్కెట్ చేయటము లాంటివి చేస్తూ ఉండాలి. ఐ ఓన్లీ ప్రే టు గాడ్ దట్ I get an opportunity to help at least 1000 women in the next year or 2 అని అయితే అనుకుంటున్నాను. అసలు ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయంటే there is so much mental help which women need and I'm so glad that I'm able to do that. This is my official website. ఇప్పుడు దాకా 187 bookings అయినాయి. పబ్లిక్ గా నేను ఇంకా ఎప్పుడు పెట్టలేదు ఇది. ఎవరైనా నాకు DM చేస్తే నేను వాళ్ళకి పంపిస్తున్నాను, బికాస్ పబ్లిక్ గా పెడితే తీసుకునే టైం నాకు ఇంకా లేదు. అన్ని స్లాట్స్ నేను ఇవ్వలేకపోతున్నాను. వారానికి ఐ డూ అరౌండ్ 8 sessions మ్యాక్స్ అంతే. నాకున్న 5 days ని నేను డివైడ్ చేసుకున్నాను, ఏ రోజు ఏ వర్క్ చేయాలి అని. మండే ట్యూస్డే ఐ డెడికేట్ టు లైఫ్ కోచింగ్, వెనస్డేస్ టు యూట్యూబ్, థర్స్డేస్ టు రిటర్న్ టు ఇండియా, అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే రిమైనింగ్ ఏమున్నా సరే దానికైతే డెడికేట్ చేస్తున్నాను. దట్ ఈస్ హౌ ఐఎమ్ ప్లానింగ్ and prioritizing my days in my life at this time. In a broader mindset that any global income, right, is going to be taxed. I think so. There's one question somebody asked: if I have a flat or a house in US and if I give it for rent income, so moving on to the tax on 401k withdrawals, can we do it without paying 30% flat tax? You know, sometimes when I take breaks kada, being a mom or being a life coach or being an entrepreneur, a break lo my relaxation is making Insta reels. Ante anything lifestyle related lanti koncham relaxing ga anpistayi. Nenu edaina kotta content gurinchi maatladali, talking reel lanti cheyalante koncham chaala sep padutundi annamata. I think a lot what I want to say. Sometimes వెంటనే వచ్చేస్తుంది అనమాట. సమ్ రీల్స్ అసలు నేను అంత ఎక్కువ ఆలోచించలేదు, ఆ మూమెంట్లో ఒక 5-10 minutesలో అయిపోతే. వెరాజ్ కొన్ని అయితే ఎన్ని రీటేక్స్ చేస్తారంటే అమ్మో నేను చెప్పాలనుకున్న మ్యాటర్ సరిగ్గా కన్వే అవుతుందా లేదా, 1 minute చెప్పగలుగుతున్నానా లేదా, అయ్యో బాబోయ్ బుర్ర బదులు కొట్టేసుకుంటాను అనమాట. అస్సలే ఈజీ కాదండి 1 minute టాకింగ్ రీల్స్. ఒక స్ట్రాంగ్ కంటెంట్ మాటల్లో 10 మందికి అర్థమయ్యేటట్టు, అటు సింపుల్గా ఉండాలి, సహజంగా ఉండాలి. నేను కంప్లీట్గా తెలుగులో మాట్లాడలేను అనమాట, నాకు రాదు, అది అలవాటు అయిపోయింది. సో కొద్దిగా నేను ఇంగ్లీష్ తెలుగు మాట్లాడితేనే నాకు అది న్యాచురల్గా అనిపిస్తుంది. అది షార్ట్ వర్డ్స్లో చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలని సమ్టైమ్స్ చాలా ఎక్కువ ఆలోచిస్తాను. సమ్టైమ్స్ అలా ర్యాండమ్గా నాకు థాట్స్ వచ్చినప్పుడు చెప్పేయటం అయితే జరుగుతుంది. సో ఒప్పుకున్నప్పుడు వారానికి 1 or 2 days అలాంటి టాకింగ్ రీల్స్ అయితే రికార్డ్ చేస్తాను అనమాట. ఇవి బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ మై కరెంట్ లైఫ్ ఇన్ ఇండియా, రా అండ్ అన్ఫిల్టర్డ్. చాలా రోజులైంది DMIలు చేశాను. ఒక క్రియేటర్ గా, ఒక మామ్ ఆంట్రప్రెన్యూర్ గా, ఒక కోచ్ గా, this is where I am in my life right now. It is giving me happiness and I'm grateful. And she has light fever now. Oh my god, I hope they will be better. But still find the taste of that medicine. Medicine taste vachindamu baleda. Still feel it. Okay. Yeah. Say good night everybody. Good night Andy. Thank you for watching our day in my life. నువ్వు ఏదైనా చెప్తావా శ్రీనిక? Bye. ఇంకేమైనా చెప్తావా? ఇంకేం చెప్పా? Sorry, good job. Okay Andy. Bye. Thank you so much for watching. Don't forget to